పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని సంచలనం నమోదైంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శివేందు అధికారి మార్క్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో ఈ సంఘటన మరోసారి ప్రూవ్ చేసింది. ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గానికి రీపోలింగ్ జరగడానికి ముందే అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్కు గురి చేశారు. అసలు ఏం జరిగిందంటే, గతంలో జరిగిన పోలింగ్ సమయంలో ఈవీఎంలపై బీజేపీ గుర్తు కనిపించకుండా నల్లటి స్టిక్కర్లు, టేపులు అతికించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీనిపై మండిపడిన ఎన్నికల సంఘం చరిత్రలో నిలిచిపోయేలా కఠిన నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గంలోని మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లోనూ ఎన్నికను రద్దు చేసింది. రేపే అంటే మే 21న మళ్లీ పూర్తి స్థాయిలో రీపోలింగ్ నిర్వహించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. తీరా గురువారం ఓటింగ్ జరగాల్సి ఉండగా ప్రచారానికి ఆఖరి రోజైన మంగళవారం నాడు టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తాను ఈ ఎన్నికల బరిలో లేనని, తప్పుకుంటున్నానని బాంబు పేల్చారు. అయితే దీని వెనుక ముఖ్యమంత్రి శివేందు అధికారి మాస్టర్ స్ట్రోక్ ఉందనే చర్చ నడుస్తుంది. ఫాల్టా నియోజకవర్గం అభివృద్ధి కోసం సీఎం శివేందు అధికారి భారీ పారిశ్రామిక ప్యాకేజీని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ప్రత్యేక ప్రాజెక్టులను ప్రకటించారు. అంతేకాదు, గత ప్రభుత్వాల కాలంలో నిర్లక్ష్యానికి గురైన ఫాల్టా మౌలిక సదుపాయాలను మార్చేస్తామని హామీ ఇచ్చారు. అటు ముఖ్యమంత్రి డెవలప్మెంట్ ప్లాన్, ఇటు రీపోలింగ్ లో అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వం తీసుకున్న కఠినమైన శాంతి భద్రతల చర్యలతో టీఎంసీ అభ్యర్థికి లైన్ క్లియర్ అయిపోయింది. ఆ ప్రాంత ప్రయోజనాలు, శాంతి భద్రతలను కాంక్షించే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని జహంగీర్ ఖాన్ చెప్పుకొచ్చారు. నిజానికి ఈ ఎన్నికలకు ముందు ఈ టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ వైఖరి చాలా దూకుడుగా ఉంది. గతంలో ఎన్నికల విధులకు వచ్చిన ఓ సీనియర్ పోలీస్ అధికారిని ఉద్దేశించి ఆయన బహిరంగంగానే సవాల్ విసిరారు. తాను పుష్పనని, తగ్గేదేలే అంటూ సినిమా డైలాగులతో రెచ్చిపోయారు. తీరా ఇప్పుడు ఈవీఎంల అక్రమాలు బయటపడి ఈసీ కఠినంగా వ్యవహరించి శివేందు అధికారి సర్కార్ నియోజకవర్గంలో గట్టి భద్రత ఏర్పాటు చేసేసరికి సీన్ రివర్స్ అయ్యింది. సిచ్యువేషన్ అంతా బీజేపీకి అనుకూలంగా మారేసరికి ఆ పుష్ప కాస్త సైలెంట్ అయిపోయి ఎన్నికల బరి నుంచి పూర్తిగా సరెండర్ అయిపోయారు. రీపోలింగ్ కు ముందే ప్రతిపక్ష అభ్యర్థిని పోటీ నుంచి తప్పుకునేలా చేయడంలో సీఎం శివేందు అధికారి వ్యూహం 100కి 100 సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఈ పరిణామంతో పాల్టా నియోజకవర్గంలో బీజేపీ విజయం దాదాపు ఖాయమైపోయింది. బెంగాల్ రాజకీయాల్లో శివేందు అధికారి తీసుకుంటున్న ఇలాంటి దూకుడు నిర్ణయాలు రాబోయే రోజుల్లో తృణమూల్ కాంగ్రెస్ ను మరింత డిఫెన్స్ లో పడేసేలా కనిపిస్తున్నాయి. ఈ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ట్విస్ట్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.